కీర్తనల గ్రంథంలో చూడండి, కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 41వ కీర్తన, 41వ కీర్తన 9వ చరణం, 55వ కీర్తన 20-22 చరణాలు. ఇంతే ఉంచుచున్నా. నాతో కలిసి చెప్పండి. నేను నమ్ముకొని నా హితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. ఒకసారి చూడండి ఏమన్నాడు? నేను నమ్ముకొని నా హితుడు, నేను ఆధారపడిన పెనం, నేను ఆధారం చేసుకున్న పెనం, నేను నమ్ముకొని నా హితుడు నా ఇంట నాతో కలిసి భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై. ఎవరిని తన్నటానికి? ఇది దావీదు జీవితంలో జరిగింది అహీతోపేలు ద్వారా. ఇది యేసుక్రీస్తు వారిని గూర్చి రాయబడిన ప్రవచనం. బిడ్డ ఒక్కసారి చూడు. పిల్లలని కొన్నిసార్లు ప్రాణాధికంగా ప్రేమిస్తూ, కొన్నిసార్లు కాదు ప్రతిసారి ప్రాణాధికంగా ప్రేమిస్తూ వాళ్ళకు ప్రేమను పంచుతున్నా, కొన్నిసార్లు వాళ్ళు అర్థం చేసుకోక, నీ ప్రేమ మాధుర్యపు రుచిని వాడు తెలుసుకోక, కొన్నిసార్లు ఆ పెనమే నిన్ను తన్నటానికి మడిమనెత్తుతాడు. నువ్వు ఆధారపడిన వాడే నీకు విరోధిగా మాట్లాడి, నీకు విరోధిగా మారి, నీకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తాడు. దేవుడు కొన్ని సందర్భాలలో తన చిత్తానుసారంగా పెనం లాంటి అనుభవాలు గుండా దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. చూస్తే పొయ్యిలో ఉన్నది బాధ ఎక్కువ అనిపిస్తుంది, కానీ నేనంట పొయ్యిలో ఉన్నదానికంటే, ఏమండి చుట్టూతో బయట వాళ్ళు 100 మాటలన్నా పెద్ద పట్టింపు ఉండదండి. ఇంటో లేదన్న ఒక మాట అంటే, ఇప్పుడు సేవకులు పిల్లలు ఉన్నారు. నేను దైవ సేవకురాలు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు బట్టి కష్టపడి సేవ చేస్తూ ఉన్నాం. మీ అందరి సహకారం ద్వారా ఇంత నమ్మకంగా సేవ చేస్తూ ఉన్నప్పుడు రైట్, నేను దైవ సేవకురాలు మనస్ఫూర్తిగా ప్రేమించా, మనస్ఫూర్తిగా గౌరవించా. ఒకరోజు మీ మధ్యలోకి వచ్చి, జెర్మియా అన్న పైకి చూడటానికి చాలా మంచోడుగా ఉంటాడు, కానీ లోపట అంత మంచోడు కాదు అని అక్క చెప్పిందన్న సంగతి నాకు తెలిసిందనుకో, బయటోడు 100 మాటలన్నా పెద్ద అనిపించదు, కానీ ఇంటోడు నిందిస్తూ మాట్లాడాడంటే గుండె కోత. పిల్లలకు పదే చెప్తాను, నానా బాబు మీరు ఈ పరిచర్యలో దాసులు కాదు, దీని వారసులు. మా తర్వాత ఈ పరిచర్యను నిలవబెట్టాల్సినటువంటి వాళ్ళు, రాబోయే తరాలకు దీవెనకరమైన సేవ చేయాల్సినటువంటి వాళ్ళు. యేసుక్రీస్తు వారు పరిచర్య చేసి అపోస్తులకు అప్పగించారు. ఆ అపోస్తులు ఆ తర్వాత తరం వాళ్ళకి అప్పగించారు. ఆ తర్వాత తరం వాళ్ళు రాబోయే తరాలకు అప్పగించారు. అలా తరం వెంబడి తరం అపోస్తుల దగ్గర నుంచి పొందుకున్నటువంటి పరిచర్య కృపగల దేవుడు మా చేతులకు అప్పగించాడు. మా చేతులకు అప్పగించిన పరిచర్య భవిష్యత్ కాలంలో మీ చేతులకు మేము అప్పగించబోతున్నాం. మీరు కూలోళ్ళు కాదు, ఈ పరిచర్యలో దాసులు కాదు, కొంతకాలం సేవ చేసి బయటికి వెళ్ళిపోయే వాళ్ళు కాదు. ఈ సేవలో మీరు దాసులు కాదు. నేను ఎప్పుడు చెప్తా, ఈ పరిచర్యకు మీరు వారసులు. ఎంతకాలం వాడుకున్న యాంప్లిఫైర్ దగ్గర, ఎంతకాలం వాడుకున్న మందిరం ఓడ్చడానికి, ఎంతకాలం వాడుకున్న మా బట్టలు ఉతకటానికి, ఎంతకాలం వాడుకున్న మందిరం శుభ్రం చేయటానికి, ఇలా పనోళ్ళుగా పరిచారకులుగానే కాదు, ఈ పరిచర్యకు మీరు వారసులు. ఏమండి ఓ మాట అంట, మీరు సంపాదించిన వాటిలో 10% మాకు ఇస్తారు, కానీ లేదు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే 20% ఇస్తారు, కానీ మీ ప్రాపర్టీ అంతటికి మేము వారసులమని మీలో ఎవరైనా రాసిస్తారేమో ఒక్కళ్ళు ఉంటే చేతుల పైకి ఎత్తండి. ఇప్పుడే పూలదండేసి ఫోటో తీసి రేపు పేపర్లు వేపిస్తా, ఖర్చంతా నాదే. పుణ్యాత్ములారా ఒక్కళ్ళు కూడా, నేను అన్నమాట అర్థం కాలేదా? అమ్మ కుకటిపల్లి సిస్టర్, మీకు ఒక 2 ఇళ్ళు ఉన్నాయి అనుకో, నిజామాబాద్లో కుకటిపల్లిలో, అన్నయ్య ఈ కూతురు కాదు కొడుకు కాదు అన్నయ్య, మీరు ఎంత కష్టపడి సేవ చేస్తున్నారు, ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతంలో సేవ చేస్తున్నారు, నా వైపు చూడాలా,
మా రెండిళ్ళు మినిస్ట్రీ పేరు మీద రాసిస్తాను అన్నయ్య అనేవాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. పల్లవి సిస్టర్, మననే ఇల్లు కట్టుకున్నాం, రాసిస్తావు తల్లే, అయితే పేపర్లు తీసుకున్నా రేపు ఆదివారం. ఏమండే, మాటలు ఎన్నైనా తీయగా చెప్పొచ్చు. డబ్బు దగ్గర, ప్రాపర్టీ దగ్గర యథార్థంగా ఉన్నవాడే ఏదైనా చేయగలుగుతాడు. ఆ పిల్లలకు చెప్పే మాట, దీనిలో మీరు దాసులు కాదు, బానిసలు కాదు. కొంతకాలం మిమ్మల్ని వాడుకొని అనాథలుగా మేము విడిచిపెట్టే వాళ్ళం కాదు. ఈ పరిచర్యకు మీరు వారసులు. ఇది లైవ్ వెళ్తుంది, రాగల దినాల్లో కూడా మీరు వింటారు. ఇంత వారసులని చెప్పి నేనంట, అఫ్కోర్స్ నేను ఊరు పేరు లేనోడినే, ప్రభు పాదాలు పట్టుకున్నాను, ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చాడు. దైవ సేవకురాలు ఊరు పేరు లేనిదే, అఫ్కోర్స్ వాళ్ళ ఊరి పేరు గూగులమ్మ తల్లిని అడిగితే అడ్రస్ చెప్పింది. మా ఊరి పేరు అడిగితే గూగులమ్మ తల్లి కాదు కదా, దాని సెల్లులో యూట్యూబ్ని అడిగినా చెప్పదాం. అసలు అడ్రస్ గల్లంతు మా ఊరు పేరు లేనోడిని దేవుడి ఈ స్థితికి తీసుకొచ్చాడు. ఎంత దివ్యమైన పరిచర్య దేవుడిచ్చిన, ఇక ఈ వివరాలు చెప్పలేదు, దేవుడిచ్చిన ఇంత ఘనమైన ఖరీదైన పరిచర్య నేను ఈ పిల్లల చేతులు పెట్టేటప్పుడు రాజు నా ముందు వచ్చి, అన్నా ప్రైస్తులాడన్నా, అన్నా ప్రైస్తులాడన్నా అని చెప్పి, అట్లా నేను బయటికి వెళ్ళిన తర్వాత ఎబినేజర్ అన్న దగ్గరికి వచ్చి, అన్న అస్సలు మంచోడు కాదు, అక్క అస్సలు మంచిది కాదు అని నేనంట. మీరు 100 మాటలన్నా తట్టుకోగలను, మీరంటే తట్టుకోలేను, ఎందుకంటే మీరు నా పిల్లలు. ఒకవేళ మీరంటే తట్టుకోగలమేమో కానీ మా దగ్గర పెరుగుతూ ఊరు పేరు లేని వ్యక్తులకు ఒక ప్లాట్ఫామ్. ఆఫ్కోర్స్ నేను ఒకప్పుడేదే ఊరు పేరు లేని పిల్లలకి ఇంత ఆధిక్యత ఇచ్చిన తర్వాత, ఇంత ఆధిక్యత పొందుకున్న తర్వాత గుసగుసలాడితే కడుపు కోత. నేనంట, నేను చెడ్డోడిని, అయినా నన్ను కూర్చుంటే నేను తట్టుకోలేనే, చెడ్డోడిని అని అంటంతో అనయ్య ఏంటి అది చెడుతాను అనేరు కాక, నా దేవుని నీతితో పోలిస్తే నేను ఎప్పటికీ చెడ్డోడినే, నా దేవుని పవిత్రతతో పోలిస్తే నేను ఎప్పటికీ చెడ్డోడినే, నా నీతి క్రియ దేవుని ఎదుట మురికి గుడ్డ. సరే, నన్ను గూర్చి అన్నారంటే ఓకే, నన్ను గూర్చి మమ్మల్ని గూర్చి అనుకున్నారంటే ఓకే. యేసుక్రీస్తులో ఏ తప్పు ఉందని ఇస్కరియోతు యోధ మడిమనెత్తాడు. నువ్వు నిర్దోషిగా బ్రతుకుతున్నా కొందరు నీ వారే నీ మీద మడిమెత్తుతారు. అనుమతిస్తాడు దేవుడు. భరించడానికి శక్తి నాకు దయచేయి అని అడగాలే కానీ ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. దేవుడు పెనానికి అప్పగిస్తాడు. అవును, మాకు సంఘం దేవుని బిడ్డలు తప్ప మాకు ఇంకొక బంధువు, ఇంకొక చుట్టాలు లేరు. ఆమెన్. పెద్దగా చెప్పండి ఆమెన్. మీకు చుట్టాలు ఉన్నారా లేదా? ఏం తెలియనట్టు అమాయకంగా చెప్పకండి. మీకు చుట్టాలు ఉన్నారా లేదా? మాకు చుట్టాలు ఉన్నారా లేదా? ఏం చెప్పాలో అర్థం కావట్లే. ప్రసాద్ గారు, మాకు చుట్టాలు ఉన్నారా లేదా? మాకు చుట్టాలు ఉన్నారా లేదా? ఎవరమ్మా మీరు? చుట్టాలా? పిచ్చి మొహాలారా, మీరు చుట్టాలు కాదు, మా ఇంటోళ్ళు. చుట్టాలు కానీ ఇంటోళ్ళకి తేడా లేదా? అమ్మ రత్నకుమారి, నువ్వు చుట్టానివా మా ఇంటి మనిషివా? మీరు చుట్టాలు కాదు, మా అన్నలు, మా తమ్ముళ్ళు. నోవా, నీకు చుట్టాలు ఉన్నారు, నాకు లేరు. నా చుట్టూ నీవే, మా బంధువులు మీరే, మా అన్నలు మీరే, మా తమ్ముళ్ళు మీరే. ఎస్, కొన్నిసార్లు నా పిల్లలు అనుకున్న మీ ద్వారా కొన్నిసార్లు దేవుడు నాకు అనుమతిస్తాడు. కొన్ని నిందలు, కొన్ని తిరస్కారాలు. నిష్కలంకంగా సేవ చేసిన, నిర్దోషంగా సేవ చేసిన, బయటికి వెళ్తే అబ్బా ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ జెర్మియా గారు ప్రజలంతా జేజేలు పాడుతూ ఉన్న ఇంటి వారి ద్వారా కొన్నిసార్లు వస్తాయి. నేను బాధపడను. ప్రభా, కొన్నిసార్లు పెన మీద కాలుస్తావు, పెన మీద కాల్చబడటానికి నువ్వు అనుమతిస్తావు. భరించటానికి కావలసిన శక్తి నాకు దయచేయి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అపోస్తులైన పౌలును శిరచ్ఛేదనం చేసి చంపబడటానికి ప్రధాన భూమికి పోషించింది ఎవరో తెలుసా? అలెగ్జాందర్ అనే అపోస్తుడైన పౌలు వారి శిష్యుడట.
నీరో చక్రవర్తి చేత శిరఛేదనం చేయబట్టడానికి కారణం ఒక క్రైస్తవుడు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. నిజమే. దెసలోనిక సంఘంతో పౌలు గారు అంటాడు, ఒక మాట చూడండి. దెసలోనికకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. నాతో కలిసి చెప్పండి. అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన. రైట్, మరొకసారి అందరూ ఇంకొకసారి 14వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘం. ఎక్కడున్న సంఘం అంట? కొంచెం పెద్దగారు తల్లి, నోరు తెరిచి చెప్పాలి. ఎక్కడున్న సంఘం? క్రీస్తు యేసునందున్న సంఘం ఏ ఊరిలో ఉంది? యోదయలో ఉన్న క్రీస్తు యేసునందున్న సంఘానికి ఎవరి ద్వారా శ్రమలు వచ్చాయట? అరే అక్కడ చెప్తాడు కదా, యూదుల వలన. విన్నారా? యోదయలో ఉన్న సంఘానికి యోదయ ప్రజల ద్వారా శ్రమలు వచ్చాయట. అవును, మీ ద్వారానే నాకు కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. మీ ద్వారానే నాకు కొన్నిసార్లు సూటిపోటి మాటలు వస్తాయి. మీ ద్వారానే కొన్నిసార్లు నాకు నింద వస్తుంది. అయ్యో ఎలా అయిపోయిందే నా బ్రతుకు అని అనుకోవటానికి వీల్లేదు. యోదయ సంఘం ఏ మార్గం గుండా నడిచిందో, దెసలోనిక సంఘం ఏ మార్గం గుండా నడిచిందో అదే మార్గంలో నడిపించే కృప దేవుడు అనుగ్రహించాడని స్తుతించాలి, కానీ కృంగిపోకూడదు. సంఘానికి వచ్చే మీ జీవితాల్లో కూడా మీ తోటి సంఘస్థుల ద్వారానే మీకు శ్రమలు వస్తాయి. అదే పెన మీద కాల్చబడే అనుభవం. పెన మీద కాల్చబడే అనుభవం. మీలో ఎవరైనా దేవుని పట్ల ఆసక్తి కలిగి సేవకులకు కుడి భుజంగా ఉండాలి, అక్కకు నేను లెఫ్ట్ హ్యాండ్, అన్నకు రైట్ హ్యాండ్, 24 గంటల సేవకుల పక్కన నిలవబడాలి, పరిచర్యకు పాలిభాగస్తులు కావాలని మీరు పరిగెత్తుతూ పరిచర్యలో కొనసాగుతూ ఉంటే కొంతమంది మిమ్మల్ని చూసి సూటిపోటి మాటలు అంటారు. 24 గంటలు ఇల్లు కనపడతారో, అన్న దగ్గరికి వెళ్తున్నారంటే అన్న దగ్గర ఎంత తీసుకుంటున్నారో, మన ఇల్లుగా అన్నాడు కదా, మొత్తానికి అన్న ఇచ్చాడా? నువ్వు చూసావమ్మా? ఓ ఐజాక్ సిస్టరో, అన్న ఎంత ఇచ్చాడో, 24 గంటలు అన్న వైపు తిరుగుతాం. ఇలాంటి మాటలు అనేవాళ్ళు ఉంటారు. తమ్ముడు ఎందుకు ఈ మధ్య పరిచర్యకు రావట్లా? వాళ్ళు వీళ్ళు ఇట్లా అంటున్నారన్నా, ఈ మాటలు పట్టడం ఎందుకని రావట్లేదన్నా అని అన్నావంటే పెనంలో నుంచి నువ్వు తప్పుకునేవాడు అవుతావు. పెన్న మీద దేవుడు కాలుస్తాడు. సొంత దేశస్తుల ద్వారానే, స్వకీయుల ద్వారానే సంఘానికి శ్రమలు వస్తాయి. అయ్యా వింటున్నారా? వింటున్నారు ఈ మాట? యోదయలో క్రీస్తు యేసు సంఘమును పోలిన వారై నడుచుకుంటే వారు యూదుల వలన శ్రమలు అనుభవించినట్లుగానే మీరును మీ సొంత దేశస్థుల వలన. చెప్పండి, మీ సొంత దేశస్థుల వలన మీరు శ్రమలు అనుభవిస్తారు అంటాడు. అనుభవం చెప్పండి, ఎక్కడ కాల్చబడే అనుభవం? ఇప్పుడు చెప్పండి. మొదటిదేమో పొయ్యిలో కాలుస్తాడు, రెండవదేమో, మూడవది కొండలో ఉడికిస్తాడు. మరలా అడుగుతాను, ఈ మూడిట్లో తీవ్రమైంది ఏది, బాధాకరమైంది ఏది? పొయ్యి అని అంటారు. ఇక పెనం కూర్చున్న తర్వాత కూడా నువ్వు పొయ్యి అంటే అట్ట. ఏమంటే ఇంటోళ్ళే శత్రువులు అయితే ఎవడికి చెప్పుకోగలమా బాధ? ఇంటోళ్ళే పగవాళ్ళు అయితే ఎవడికి చెప్పుకోగలమా బాధ? ఇప్పుడు చెప్పండి, పొయ్యి కఠినమైందా, పెనం కఠినమైందా? చూసారా, జెండా మార్చారా? నిజమే. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు ఎక్కడ ఉడికిస్తున్నాడు? తొకమని ఉడుకుతుంది, బయటకు కనపడదు. బయటకు మాత్రం నిండు కొండలాగా ఉంటుంది. అయ్యా నా మాటలు అర్థమవుతున్నాయా భాస్కరనా? వెంకటేష్ గారు బయటకు చూస్తే మాత్రం అబ్బా జెర్మియా అన్నకి తెల్లబట్టలు వేసుకొని ఎప్పుడు చూసినా దుబాయ్ సేట్ లాగా, యాజకుడిలాగా, అబ్బాపాప అసలు అన్నకి ఏ బాధలు లేవు అనుకుంటా.
పైకి చూస్తే నిండుకొండ, లోపల మాత్రం తొక్క ఉడుకుతూ ఉంటుంది. బాధ. బిడ్డలారా, ఎవ్వరికీ చెప్పుకోలేని కొన్ని బాధల వలయం గుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఈ మాట చెప్పమంటారా? ఆ గుండెల్లో ఉన్న బాధ కనీసం పిల్లలతో కూడా పంచుకోలేవు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎక్కడ భయపడతారో, వాళ్ళు ఎక్కడ ధైర్యపడతారు. ఆ గుండెల్లో ఉన్న బాధ కనీసం భర్త కూడా నువ్వు పంచుకోలేవు, ఎవరికి చెప్పుకోలేవు. గుండెల్లో ఉన్న బాధ చివరికి కనీసం కట్టుకున్న భార్యకు అమ్మ వద్దు వద్దు. కొన్నిసార్లు హృదయాన్ని పట్టి పీడించే బాధలు కొన్ని ఉంటాయి, చూసావా? ఎవ్వరికి చెప్పుకోలేక కుమిలి 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 ఒక్కడివే అరణ్య రోదన చేసే అనుభవాలు దేవుడు కొన్నిసార్లు ఆయన చిత్తానుసారంగా మనకు అనిపిస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనకు అనుమతిస్తాడు. ఆమేన్. చెప్దాం, ఆయన చిత్తానుసారంగా అనుమతిస్తాడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా. ఇప్పుడు వినండి, ఇక వెనక కూర్చున్న రిటైర్మెంట్ బ్యాచ్ పెద్దలారా, కొన్ని సందర్భాల్లో డాడీ 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 అని చుట్టూతో తిరిగిన కొడుకే గ్లాసుడు మంచినీళ్ళు లేడు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మామయ్య గారు మామయ్య గారు అన్న కోడలే నిన్ను చూసి మొసలు ఏదో అన్నారు కదా, మొసలు పీనుగా. బతికున్నప్పుడే పీనుగు చేసావా తల్లి ఐజక్క? మొసలు పీనుగా. ఒకప్పుడు మామయ్య గారు పెళ్ళైన కొత్తలో, కొంతమందికి ఉండే కృప ఏంటంటే పెళ్ళైన కొత్తలో అత్తామామలు చూసి గడగడ ఉనికిన కోడలు పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత కృప. మీకేదో అర్థమైంది, అంతే జరుగుతుందా? అమ్మ రేపు నువ్వు అట్ట చేయకు తల్లి అని చూడండి, అనుమతిస్తాడు దేవుడు. ఒకప్పుడు నేను టైగర్, పులి. ఒకప్పుడు పులి లాంటి బ్రతికే తర్వాత పిల్లిలాగా మారిపోయే స్థితి వస్తుంది. ఈ బతికే కంటే చచ్చిపోతే మంచిది ఆలోచన రానివ్వకు. అంతరంగంలో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోలేవు. బిడ్డలారా, నీ ప్రభు కూడా కొండలో రొట్టె తొక ఉడికినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారి అంతరంగం ఉడుకుతావని శిష్యులతో చెప్పారు. యెరూషలేముకి వెళ్ళబోతున్నాను, ఇది ఆఖరి ప్రయాణం, మరలా తిరిగి రాను. మనుష్య కుమారుడు అన్ని చేతులకు అప్పగించబడతాడు, సిలువ వేయబడతాడు అని చెప్తా ఉంటే వాళ్ళు వింటూ ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడ తన సిలువ మరణాన్ని గురించి చెప్పేటప్పుడు శిష్యులను కూర్చోబెట్టి వాళ్ళని ఎదురు కూర్చోబెట్టుకొని యేసయ్య ఏడ్చి వాళ్ళని ఏడ్పించి ఈ కార్యక్రమం చేయలా. పైకి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం మనుష్య కుమారుడు యెరూషలేముకి వెళ్తాడు, తమ్ముడు చెప్పు, అన్యుల చేతికి అప్పగించబడతాడు, సిలువ వేయబడతాడు, సమాధి చేయబడతాడు. 3వ దినాన సమాధి గుండెను చీల్చి యోనా 3వ దినాన చేప గర్భంలో నుంచి బయటకు వచ్చినట్లుగా సమాధి గుండెను చీల్చి నేను మరలా తిరిగి బయటకు వస్తాను అని నిండు కొండలాగా ధైర్యంగా చెప్తున్నాడు. అదే ప్రభు గెత్సెమనే తోటకి వెళ్ళిన తర్వాత బైబిల్లో రాయబడి ఉంటుంది, రాతివేతంత దూరం వెళ్ళి లోపట కొండ కొత్తమని ఉడుకుతా ఉంటే ఆ ఆవిరి వేడి ప్రెషర్ వస్తుంది చూసారా? ఆ భయంకరమైన వేదనల మధ్యలో యేసుక్రీస్తు వారు ఆతురతతో ప్రార్థన చేస్తూ ఉంటే చూడండి, స్వేద రంధ్రాల గుండా అందరికీ చెమట వస్తే యేసుక్రీస్తు వారికట స్వేద రంధ్రాల గుండా రక్తం బయటకు వచ్చిందట. మోకరించిన ప్రాంతం రక్తపు మడుగైపోయిందట. దీని గురించి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఏం చెప్తారంటే, మనిషి స్వేద రంధ్రాల గుండా రక్తం ఎప్పుడు బయటకు వస్తుందంటే, ఇప్పుడు కుక్కర్ ఉంది, కుక్కర్ పైన విజిల్ పెడతారు కదా, పప్పు ఉడికిస్తారు కదా, ఆ కుక్కర్లో నుంచి నా వైపు చూడండి, విజిల్లో నుంచి విజిల్ సౌండ్ ఎప్పుడు వస్తుంది? పెట్టిన వెంటనే రాదు, పెట్టిన 2 నిమిషాల్లో రాదు. బాగా వేడయ్యి లోపట హై టెంపరేచర్, హై ప్రెషర్, లోపట బయట కాదు, వింటున్నారా? లోపట హై టెంపరేచర్, హై ప్రెషర్ గురైనప్పుడు అని విజిల్ బయటకు వచ్చినట్లుగా ఒక మనిషి తట్టుకోలేనంత ఒత్తిడికి గురైనప్పుడు స్వేద రంధ్రాల గుండా చెమట కాదు రక్తం బయలుదేరి వస్తుందట.
ఎవరికీ చెప్పుకోలేకపోయాడు. ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటున్నాడు? పరలోకపు తండ్రికి చెప్పుకుంటున్నాడు. ఏమంటాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. నేనంట అంతరంగ పురుషుడికి బాహ్య పురుషుడికి మధ్యలో విపరీతమైన పోరాటం జరుగుతుంది. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా దగ్గర నుంచి తొలగించు. మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను. యేసయ్య శిష్యుల దగ్గర ఏడవల. ఎవరి దగ్గర ఏడ్చాడు? దేవుని దగ్గరే ఏడ్చాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఒకసారి నా వైపు చూడండి. నీ గుండెల్లో ఎంత బాధ ఉన్నా మనుషుల దగ్గర ఏడవకు. కొంతమంది అంటారు, హృదయంలో ఉన్న బాధ 10 మందికి చెప్పుకుంటే హృదయం ఏమైపోద్దంట? హృదయం తేలికైపోద్దో లేదో నాకు తెలియదు, కానీ నీ బతుకు మాత్రం తేలికైపోద్ది. ఆ తర్వాత బతుకు బస్ స్టాండ్ కాకపోతే నన్ను అడుగు. ఒక మాట, తమ్ముడా, మీ ఆవిడ నిన్ను కొట్టిందనుకో, ఒక మాట, అలా జరగకుండా గాక. ఆమెను అన్నాడంటే ఏదో జరుగుతుంది. ఒక మాట, మీ ఆవిడ నిన్ను కొట్టిందనుకో, మీ ఆవిడ నిన్ను కొడితే ఆఫీస్లో నీకు బాగా థిక్ ఫ్రెండ్ ఉంటాడు. రే, ఎవరికి చెప్పకరా, నా బాధ నీకు చెప్పుకుంటున్నా. గుండెల్లో ఉన్న బాధ 10 మందికి చెప్తే కాస్త హృదయం తేలికైపోద్దంట కదా. గడిచిన రాత్రి మా ఆవిడ సీపిరి కట్ట కారపొడి తీసుకొని చేత కొట్టిందిరా, ఎవరికి చెప్పమాకరా, హృదయం తేలికైపోద్ది అని చెప్పా అని అంటాడు. ఆడేం చేస్తాడో తెలుసా? ఇంకొకటి దగ్గరికి వెళ్ళి, రాత్రి అంట, ఏం పేరు తమ్ముడా నీ పేరు? నీ పేరు చెప్తే ఎట్లా, ఇంకా పెళ్ళి కాలేదు పాపం. సరే నోవా, నీకు పెళ్ళి అయింది కదా. నోవానంట శృతి సీపిరి కట్టతో కొట్టిందంట. ఎవరికి చెప్పమాకరా ఈ సంగతే అని ఆడికి చెప్తాడు. ఆడు ఇంకొకటి దగ్గరికి వెళ్ళు, ఎవరికి చెప్పమాకే అని, ఎవరికే చెప్పమాకే అని కంపెనీ అంతా చెప్తారు. ఇక వాళ్ళంతా చూసి, నోవా ఉన్నాడే, ఆడి సీపిరి కట్టతో కొట్టి నోవ కనపడి, ఆడవుకున్నావా, నీ కొరకు ప్రార్థన చేస్తా. 10 మందికి చెప్తే హృదయం తేలికైపోద్దో లేదో నాకు తెలియదు. ప్రజల మధ్యలో పల్చనవుతావు. జీవితంలో ఎప్పుడు నేర్చుకో, నీ గుండె చప్పుడు హృదయనాథుడు యేసుక్రీస్తు దగ్గరే నువ్వు విప్పే వ్యక్తిగా ఉండాలి. అనుమతిస్తాడు దేవుడు, అనుమతిస్తాడు. ఎప్పుడు నాకు ఎంత బాధ ఉన్నా ఎవరికి చెప్పను. ఒకటి అలా చెప్తే సేవకురాలకి చెప్తా. సేవకురాలు నాకు పెట్టిన పేరేంటో తెలుసా? ఏది బయటికి చెప్పడు, గుట్టు మనిషి. అవసరమైందే చెప్తా. మనిషికి చెప్పావనుకో, వాళ్ళని బాధ పెట్టమే కదా. అయ్యో ఈ ఇబ్బంది అనుభవిస్తున్నాడు, నాలుగు కృంగిపోతారు కదా. ఓదార్చగలుగుతారు. దేవునికి చెప్తే పరిష్కరించగలుగుతాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అలాగని మాలాంటి దైవ సేవకులకి చెప్పుకోండి, గుండెల్లో పెట్టుకుంటాం, పెదవుల ద్వారం దాటి ఎక్కడ బయటికి వెళ్దాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్య ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు? దూరం కాదు, అదే పొరపాటు. రాతివేత అంత దూరం. ఒకసారి చెప్పండి, పెద్దగా చెప్పాలి. ఎందుకు రాతివేత అంత దూరం వెళ్ళాడో చెప్పమంటారా? ఇదంతా నిద్రపోతు బ్యాచ్. ఈ నిద్రపోతు బ్యాచ్ దగ్గర కూర్చుంటే నాకెక్కడ నిద్ర వస్తుందోనని. మీకు ఒక సామెత తెలుసా? ఆవలింతకు ఎవరున్నారంట? అన్న. మీకు తెలుసా? ఆవలింతకన్నా నిద్రకి ఏకంగా తండ్రే ఉన్నాడు. ఒకడు ఆవలిస్తే ఎదుటోడికి ఆవలింత వస్తుందా? కూర్చున్న వాళ్ళు ఒకళ్ళు ఎట్లా అనండి, ఈ నిద్రపోతు బ్యాచ్ పక్కన కూర్చుంటే నిద్ర వస్తుందని యేసు ప్రభువారట చెప్పండి, రాయి ఇసిరితే ఎంత దూరం పోద్దో అంత దూరం వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకయ్యా అంత దూరం పోయావంటాయా? ఈ నిద్రపోతు బ్యాచ్ దగ్గర ఉంటే వాళ్ళ మీద కృప నా మీద కూడా వస్తుంది, వాళ్ళ మీద నిద్రపోతు నా మీద కూడా వస్తుందని రాతివేతంత దూరం వెళ్ళాడంట. రాతివేతంత దూరం తన గుండె చప్పుడు దేవునికి వినిపించాడు. ఏం జరిగిందో తెలుసా? అంతరంగ పురుషుడు ఆత్మ ద్వారా, దేవదూతల ద్వారా బలపరచబడి ఆ విపత్కరమైన పరిస్థితులు, సిలువ మరణపు పరిస్థితులు ఎదుర్కొని పరలోకపు తండ్రికి
అతి పరిశుద్ధమైన నైవేద్యంగా యేసుక్రీస్తు మార్చబడ్డాడు. పొయ్యిలో కాల్చబడ్డాడు, నఖముకాల పెన మీద కాల్చబడ్డాడు. ఎస్, తన వారి ద్వారా అంతరంగంలో ఎవరితో చెప్పుకోలేని కొండలో ఉడికించబడ్డట్లుగా ప్రభు ఉడికించబడ్డాడు. ఆ ఉడికించబడే పరిస్థితుల మధ్యలో ఎవరి దగ్గరకో వెళ్ళి తన బాధ చెప్పుకోలేదు, కానీ హృదయనాథుడు, హృదయ వేదన పరిష్కరించగలిగిన వాడు, గాయపడిన హృదయాలను బాగు చేయగలిగిన వాడు. దైవజనులు మన ఈ మధ్య ఒక పాట రాశారు, అద్భుతం. శరీరాన్ని గాయమైతే ఎవడైనా గుర్తుపట్టగలడు, గుండె గాయాన్ని గుర్తుపట్టగలిగిన ఏకైక దేవుడు నీవు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు. హృదయనాథుడు, గాయపడిన హృదయాలను బాగు చేసేవాడు. యేసయ్య పట్ల ఆయన సంపూర్ణ ప్రణాళిక నెరవేర్చబడింది. యేసయ్య పరలోకపు తండ్రికి పెద్దగా ఈ మాట చెప్పండి, ఈ మాట నాతో కలిసి చెప్పండి, అతి పరిశుద్ధమైన నైవేద్యం. పెద్దగా అతి పరిశుద్ధమైన నైవేద్యంగా ప్రభు మార్చబడ్డాడు. ఆయన నడిచిన దారిలోనే మనలను నడిపించునుగాక. ప్రతి పరిస్థితిని ప్రార్థన ద్వారా ఎదుర్కొనే కృప దేవుడిచ్చునుగాక.